హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రాధా రమణీయం. ఈరోజు చామగడ్డ చారు ఎలా చేయాలో చూపిస్తాను. చామగడ్డ ఫ్రై కంటే చామగడ్డ పులుసు బాగుంటుంది. పులుసు పెట్టుకోవడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. నేను సింపుల్గా చూపిస్తాను. ఈ చామగడ్డ పులుసు వేడివేడి అన్నం, వేడివేడి పులుసు బాగుంటుంది. కొన్ని పులుసులు చల్లారిన తర్వాత బాగుంటాయి, కానీ చామగడ్డ పులుసు వేడివేడిగా కూడా బాగుంటుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే చాలా ఇష్టపడతారు. నేను ఒక 1/2 కేజీ చామగడ్డలు తీసుకున్నాను. వాటిని కొంచెం సాల్ట్ వేసి ఉడికించి తీసుకోవాలి. చామగడ్డలు చాలా జిగురుగా ఉంటాయి. ఇలా వాటి తొక్క మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి తింటే చాలా ఇష్టపడతారండి చామగడ్డ పులుసు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. నేను 1/2 కేజీ చామగడ్డలకు ఒక నిమ్మపండు సైజ్ చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను. చింతపండు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై కానవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. పులుసు కాబట్టి మెంతి పొడి తప్పకుండా వేసుకోవాలి. మెంతి పొడి లేదంటే మెంతులు కూడా పోపులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరోసారి కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న చామగడ్డ ముక్కలు ఈ ఆయిల్లో వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క ఇచ్చుకపోదన్నమాట. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పులుసుకు వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా ఇస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. పులుసు మరుగుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపాలి. చింతపండు రసాన్ని మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకోవాలి. చిక్కటి చింతపండు రసం మనకు తగినంత వేసుకోవాలి. పులుసు ఒకేసారి వేసుకోవద్దు, తగినంత పులుపు వేసుకొని కావలసినన్ని వాటర్ వేసుకోవాలి. పులుపు టేస్ట్ చూసుకొని. నేను ముందైతే 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు పులుపుని టేస్ట్ చూసుకొని మరిన్ని వాటర్ పడితే వేసుకోవాలి. నేను మరిన్ని వాటర్ వేస్తున్నాను. ఈ చామగడ్డ కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి పులుసు తొందర దగ్గర పడుతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ అవసరం ఉంటే వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి పులుసు. చూడండి, పులుసు మరుగుతుంది.
మనం కలిపి చూస్తే పులుసు కొంచెం చిక్కబడింది చూడండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి, వేయించి పొడి చేసుకున్నది. నువ్వుల పొడి వేయడం వల్ల పులుసుకు మరింత టేస్ట్ పెరుగుతుంది. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ చామగడ్డ చారు రెడీ అయిపోయింది. చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి రుచి మరింత పెరగడం కోసం. అంతేనండి, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.